మీకు ఇక్కడ మ్యాప్లో కనిపిస్తుంది చూడండి, ఇది బుడమేరు రెగ్యులేటర్. ఇక్కడున్న గేట్స్ రిలీజ్ చేయడం వల్ల ఇక్కడున్న విజయవాడ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఈ సింగనగర్ కానివ్వండి, ఇది కానివ్వండి, 47 మంది చచ్చిపోయారు. జగన్మోహన్ రెడ్డి ఏం అడిగాడంటే అసలు ఈ రెగ్యులేటర్ గేట్లు ఎవడెత్తాడు అని చెప్పేసి అడిగాడు. ఈ రెగ్యులేటర్ గేట్లు కనుక ఎత్తకపోయి ఉంటే ఏమయ్యేదంటే ఇటు పక్క నుంచి ఫ్లో అయ్యే వాటర్. ఆల్రెడీ ఇక్కడ వాటర్ ఉన్నాయి మనకి, ఓకేనా. అయినా కానీ ఇవి ఫ్లో అవుతున్న వాటర్ కాబట్టి ఈ ఫ్లో అయ్యి వాటర్ ఎక్కడ కలుస్తాయి అంటే మీకు చూడండి, ఈ కెనాల్ కనిపిస్తుందా మీకు, నుంచి ఫ్లో అవ్వకుండా వచ్చేసి మనకి ఇక్కడ అప్స్ట్రీమ్లో ఇక్కడ డ్యామేజ్ అవడం కూడా ఏం లేదు మీకు. ఇక్కడ ఒక పవర్ ప్లాంట్ ఉందన్నమాట. ఈ పవర్ ప్లాంట్లో దాటి మళ్ళీ ఇటు పక్క నుంచి కృష్ణానదిలోనే కలుస్తాయి అన్నీ, ఓకేనా. కృష్ణానదిలోనే కలవడం జరుగుతుంది. ఇది కూడా ఓవర్ఫ్లో అయితే అప్పుడు మనకి అమరావతి మునగడం జరుగుతుంది. అమరావతిలో మునిగితే పెద్ద డ్యామేజ్ వస్తుంది అనుకుంటున్నారు. ఇక్కడ ఉన్నాయి అన్ని కూడా అగ్రికల్చర్ ల్యాండ్సే. ఇక్కడ పెద్ద కూడా ఎక్కడ జననివాసం మీకు అంతగా కనపడదు, తక్కువ ఉంటారు కానీ తక్కువ. విజయవాడ అంత డ్యామేజ్ అయితే జరగదు మనకి, ఓకేనా. ఆ గేట్లు ఎత్తకపోతే ఇది కరకట్ట ఇటుపక్క, ఓకేనా. అసలు ఆ గేట్లు ఎవరు ఎత్తారు, ఎందుకు ఎత్తారు, ఆ గేట్లు ఎత్తకపోతే వచ్చే డ్యామేజ్ ఏంటి, గేట్లు లేవు అని చెప్పేసి ఎందుకు మాట్లాడుతున్నారు అన్నది ప్రభుత్వం అనేది ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్స్ అనమాట. మీకు అర్థమైంది కదా ఇప్పుడు. ఇక్కడ గేట్లు రిలీజ్ చేయడం వల్లే విజయవాడ మునిగింది, లేకపోతే మునిగేది కాదు. ఈ విజయవాడ ఈ గేట్లు కనుక ఎత్తకపోయి ఉంటే ఇటు నుంచి డైవర్ట్ అయ్యాయి, ఇటు నుంచి వాటర్ అన్ని కూడా